చంద్రముఖిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. ప్రతి ఒక్క తల్లిదండ్రులకి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు లిటిల్ బ్రెయిన్స్ తరపున తెలియచేస్తున్నాను. చాలా కొన్ని సంవత్సరాలుగా మమ్మల్ని ప్రతి సంవత్సరం బాగా ఎంకరేజ్ చేస్తూ మా స్కూల్ని ప్రోత్సహిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు గన్నవరం అండ్ ప్రభుత్వ విప్ శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గారిని వచ్చి ఈ సంవత్సరం కూడా మా స్కూల్ మ్యాగజైన్ని లాంచ్ చేయవలసిందిగా తర్వాత ఈ కిడ్స్ అందరూ యు ఆర్ సో లక్కీ దెన్ యువర్ పేరెంట్స్ కన్నా మాకన్నా మీ మాస్టర్ల కన్నా కూడా మీరు టూ లక్కీ. ఎందుకంటే ఈ జనరేషన్లో పుట్టారు. ఈ స్కూల్ స్పెషాలిటీ ఏంటంటే ముగ్గురు స్టూడెంట్కి ఒక్కొక్క టీచర్ ఉన్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు అడిగాను స్టాఫ్ ఎంతమంది అంటే 82 అన్నాడు ఈయన. కిడ్స్ ఎంతమంది అంటే 240 అన్నాడు, 242 అనుకుంటా ఐ థింక్. సో దాని వెనక బిజినెస్ చేయడానికి బాధలన్నీ సినిమా కష్టాలు లాంటివి ఉంటే ఉండొచ్చు, కానీ మీకు మంచి విద్యాబోధనలు అలాగే మీకు మంచి సంస్కారం నేర్పిస్తున్నందుకు ఫణి గారిని అభినందిస్తూ లిటిల్ బ్రెయిన్స్కి వచ్చాక ఫణి సార్ వల్ల నేను చాలా నేర్చుకున్నాను. సార్తో ఈ జర్నీ ఇప్పుడు అయిపోయిందంటే బాధగా ఉంది. కాలేజ్కి వెళ్ళినా కానీ ఈ స్కూల్ని మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతున్నానని ఒక ఆలోచన వస్తుంది. మళ్ళీ ఎప్పుడు వస్తా, మళ్ళీ ఈ ఇమోషన్ నేను ఎప్పుడు ఎలా అని అర్థం కావట్లేదు. నా పేరు వేద. నేను చాలా స్కూల్స్ చూసాను కానీ ఇలా చెప్పేవాళ్ళు చదువు అని ఎవరు లేరు. నేను 3 స్కూల్స్ మారాను. 3 స్కూల్స్లో కూడా ఇలా ఎవరు లేరు. నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు, మోటివేట్ చాలా చేశారు. కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది లిటిల్ బ్రెయిన్స్ స్కూల్కి నేను వచ్చానని. కానీ సాడ్ కూడా, ఎందుకంటే లాస్ట్ ఇయరే వచ్చాను. ముందు నుంచి వచ్చుంటే బాగుండేది అనిపించింది. ఈ స్కూల్లో జాయిన్ అయితే వాళ్ళ అదృష్టం అంతే. ఇంకా మా 365 రోజుల్లో అట్లీస్ట్ ఏదన్నా 1-2 రోజు తప్పితే అదే వేప చెట్టు సదా నింబ వృక్షస్య మూలాదివాసాత్. నేను అక్కడే ఉంటానమ్మా, ఎక్కడికి పోనమ్మా. ఆ వేప చెట్టు కింద కూర్చుని ఉంటాను. మీరు అందరూ ఎప్పటికైనా రావచ్చు, నన్ను ఎప్పుడైనా కలవచ్చు. మీకు నా ప్రేమ ఎప్పుడు ఉంటుందంటే